దానికంటే ఎంతో బలమైనటువంటి పదం. ఇంకా దీనికంటే తిరుగులేని పదము ఉండదు. మరి ఇంకొక పదము ఇంకా బలంగా చెప్పాలంటే ఇంకా చెప్పలేమన్నమాట. ఇచ్ఛ. ఇంతకంటే ఇంకా ఇదే చిట్ట చివరి పదం. మనిషి కావాలని చెప్పినా, కోరుకున్నాడు, ఆశపడుతున్నాడు అని చెప్పేదానికి చివరి బలమైన పదం ఇదే, ఇచ్ఛయించుచున్నాడు అని. ఏం మనిషి మీద అంత ఇచ్చపడుతున్నాడు దేవుడు? ఏం అంత ఇచ్చపడుతున్నాడు? ఏమని ఇచ్చపడుతున్నాడు అంటే మనుషులు రక్షించబడాలి, మనుషులందరూ కూడా రక్షణ పొందవలను, మనుషులందరూ కూడా రక్షించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువును ఆరాధన చేయడానికి గల ప్రధానమైన కారణాలలో ఒకటేమంటే, ప్రధానమైన కారణము మన యొక్క అంశము కూడా ఈ దినం అంతా కూడా ఇదే ఉంటుంది. ఇదే నా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మీదనే ఈరోజు మన 2 వర్తమానాలు ప్రభు చిత్తం అయితే ఉంటాయి. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా రక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇప్పుడు రక్షించబడినటువంటి మనము ప్రభువా నన్ను రక్షించినావు అని చెప్పేసి ప్రభుని ఆరాధన చేయబోతూ ఉంటున్నాం. మరి స్తుతి అంటే ఏంటి? ప్రభును స్తుతిస్తున్నాము అంటాం అనేక సార్లు. స్తుతించడము అంటే ఏంటంటే, ఉదాహరణకు ఎవరైనా మనకు ఒక వ్యక్తి యొక్క సహాయం చేశాడు అనుకోండి. మనకు ఒక వ్యక్తి, ఉదాహరణకు మనం ఎంతగానో అప్పుల్లో ఉన్నాం, ఆర్థిక పరంగా డబ్బు సహాయం మనకు ఎవరైనా చేశారనుకోండి. చేసిన వాళ్ళకి ఏం చెప్తాం? చాలా థ్యాంక్స్ అండి అంటాం. చాలా థ్యాంక్స్ అన్నా, నువ్వు డబ్బు సహాయం చేసినావు, నువ్వు సహాయం చేసినందుకు నాకు ఈ కష్టం తీరింది, చాలా థ్యాంక్స్ అని చెప్తాం. థ్యాంక్స్ అని చెప్తాం అంటే అది ప్రభు మన జీవితంలో చేసిన మేలుకు వెంటనే ప్రభువుకు వందనాలు చెప్పడాన్ని స్తుతి చెల్లించడం అంటారు. ఉదాహరణకు మన పరీక్షలు, పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా నా బిడ్డ, నా కుమారుడు పరీక్షల్లో పాస్ అవ్వాలా, ప్రభు ప్రార్థన మీద సాయం చేస్తాడు, పాస్ అయిపోతుంది. ప్రభా నాకు ఈ అనారోగ్యం ఉంది, ప్రభా నన్ను బాగు చేయి, ప్రభు ప్రార్థన వింటాడు, వెంటనే స్వస్థపరుస్తాడు. అలాంటి సందర్భాల్లో ప్రభుకు కృతజ్ఞతాస్తుతి కాదు, స్తుతి చెల్లిస్తాం. ప్రభా మా ప్రార్థన విన్నందుకు వందనాలు. తర్వాత అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. సపోజ్ ఉదాహరణకు ఒక 6 నెలలు అయింది అనుకుందాం, 6 నెలలు సంవత్సరం అయిపోయింది అనుకుందాం. గతంలో చేయబడినటువంటి మేలు, గతంలో మేలు చేయబడింది, ఆ మేలును మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, ప్రభా నాకు పలానా టైంలో నాకు మేలు చేశావు కాబట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన మేలును బట్టి నిన్ను మరోసారి స్తుతిస్తున్నా. కృతజ్ఞతా స్తుతి అంటే గతంలో చేయబడినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని మరీ ప్రభువుకు వందనాలు చెప్పడాన్ని కృతజ్ఞతాస్తుతి అంటారు. ఇప్పుడు మరి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి అంటే ఆ మేలు లేకపోతే ఉపకారము, ప్రభువు లేకపోతే సహాయము మనకు చేసిన దానికి ప్రభు గురించి మన మనస్సులో ఏమనుకుంటున్నాం, ప్రభు గురించి మన మనస్సులో ఏమనుకుంటున్నాం, మనలో ఆయన గురించిన అభిప్రాయం ఏముంది, అదే ఆరాధన. దాన్ని మనం ఉదాహరణకు చెప్పాలంటే, ప్రభా నువ్వు చాలా మంచివనివి, నువ్వు దయగలవాడివి, కరుణ గలవాడవు, ఇలాంటి పదాలన్నీ మనం చెప్తా ఉంటాం. అది ఆరాధన, మన మనస్సులో ఏర్పడేటువంటి భావన. దాని గురించి చూస్తే అపోస్తలుగా మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అడిగాడు, మనిషి కుమారుడు ఎవరని శిష్యులు జనులు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? ఓ నీ గురించి చాలా అనుకుంటున్నారు, ఒకరు ఏలియా అనుకుంటున్నారు, ఒకరు బాప్తిసం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నాడు, చనిపోయి లేచిన గొప్ప ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన గురించి ఓ చెప్పారనమాట. మనం కూడా అంతే కదా, వేరే వాళ్ళ గురించి చెప్పాలంటే 1కి 10 మాటలు యాడ్ చేసి మరీ చెప్తా ఉంటాం. అట్లా శిష్యులు కూడా అట్లే చెప్పారు. ఏమని? అది ఇది ప్రభు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు. ప్రభు అప్పుడు ఏమన్నాడు? వాళ్ళు మీరు అనుకునేది కాదు. ఏమన్నాడు అన్నమాట? మీరేమనుకుంటున్నారు నా గురించి, నేను ఎవరినని మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదవండి ఆ మాట, 18వ వచనం. అందుకు సిమోను పేతురు చెప్పినాడు. పేతురు తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని ప్రభువుకు బయట పెట్టేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు పేతురు ప్రభు గురించి? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఇది పేతురుకున్నటువంటి జ్ఞానం. యేసు ప్రభు గురించి తను అర్థం చేసుకుంది. మరి ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభు గురించి ఏమనుకుంటున్నాం, ప్రభు గురించి ఏమనుకుంటున్నామని బయట పెట్టేదాన్నే ఆరాధన అంటారు. ఇప్పుడు మరి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలోకి వస్తే
మనుషులందరూ రక్షణ పొందాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఎప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే మనకు అన్ని తెలిసిన వచనాల్లోనే చూస్తాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే. జగత్ అంటే మనకు కనపడే ఆకాశము భూమి మాత్రమే కాదు. మనకు కనపడే ఆకాశము భూమి కాదు, మనకు కనపడని ఆకాశం ఉంది. ఏది ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మనకు భూమి కనపడతా ఉంది, ఆకాశము, ఈ యొక్క చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం పైకి వెళ్తే ఆకాశం పైకి వెళ్తే అంతరిక్షం ఉంది. అనేక మరి మనకు చెప్తారు 9 గ్రహాలు ఉన్నాయని. బుధుడు, శుక్రుడు, శని, ఇట్లా నెప్ట్యూన్, ప్లూటో వరకు ఇవన్నీ గ్రహాలు, సూర్యుడు, ఇవంతా కలిపి సూర్య కుటుంబం. అలాంటి సూర్య కుటుంబాలు కొన్ని విశ్వంలో కొన్ని వందల వేలు ఉంటాయి. ఆ విశ్వం అంతటి కలిపి ఒక గెలాక్సీ. ఇవంతా కలిపి చూస్తే అందులో మొత్తం ఈ యావత్ సమస్త సృష్టిని, విశ్వమంతటిని కనుక లెక్కేసి చూస్తే భూమి అందులో ఒక ఇసుక రేణువు అంత ఉంటుంది. భూమి యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే ఒక ఇసుక రేణువు అంత ఉంటుంది. అంత ఇసుక రేణువు అంత పరిమాణంలో ఉన్నటువంటి ఆ సృష్టి అంతా కూడా చేయకముందే దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క వైనస్ కోటలో ఉన్నటువంటి పలానా సహోదరుడు పలానా సహోదరి రక్షించబడాలి, వాళ్ళు మానవనిషి పొందాలి, పలానా సీయోను మందిరానికి వచ్చి వాళ్ళు ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలని దేవుడు ఇవన్నీ సృష్టి చేయకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ ఏర్పాటు చేసుకునేటువంటి ఆ దేవుడు మనము జగత్తు పునాది వేయబడి కునిపే ఆయన అప్పుడే మనల్ని ప్రేమించినాడు. అంటే ఇంకా భూమే పుట్టలే, ఇంకా మనుషుడే పుట్టలే, మనుషుని గురించిన ఇంకా అవగాహన కూడా లేదు. అప్పుడే ఆయన మనల్ని ప్రేమించిన వాడై ఉన్నాడు. తర్వాత అప్పుడే ఆయన మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ రక్షణలో మనకు దేవుడి నుంచి మనం తెలుసుకునే సంగతి ఏంటంటే జగత్తు పునాది వేయబడి మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, జగత్తు పునాది వేయబడి మునిపే ఏర్పాటు చేసుకోవడం కాదు. యెషయా గ్రంథంలో మనం అనేక సార్లు చదువుతాం. 43వ అధ్యాయంలో చదివి కూడా విసుగొచ్చింటుంది కొన్నిసార్లు. ఏముంది? ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, యాకోబు నిన్ను సృజించిన వాడు. ఆయన మనల్ని సృజించడం మాత్రమే కాదు, నిర్మించిన వాడుగా ఉన్నాడు. మనకంటూ ఒక ఆకారము నిర్మింపజేసినాడు. ఈ యొక్క ఆకారము ఈ పలానా ఈ విధంగా నిలబడిన ఈ వ్యక్తికి పలానా శ్రీధర్ అనే వ్యక్తికి ఇలా 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, 2 ముఖం ఉండాలి, నీ ఆకారం ఇట్లుండాలని నిర్మించిన వాడు, తన స్వహస్తాలతో నిర్మించినటువంటి వాడు. ఫలానా పర్సన్ ఈ విధంగా ఉండాలని నిర్మించినటువంటి వాడు మనల్ని ప్రేమించినాడు, సృష్టించినాడు, నిర్మించినాడు, రూపించి మనకు బ్రతికేదానికి మనకు ఆయుష్ ఇచ్చినటువంటి వాడు. కాబట్టి అంతగా చేసినటువంటి వాడు మనం రక్షించబడాలని కోరుకున్నాడు. అందుకే మనము ఒక మాట చదువుతాం చూడండి. తెస్సలోనికైయులకు రాసినటువంటి పత్రిక తెస్సలోనికైయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచవలెను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి. కాబట్టి మనం మాటికి చూసేది ఏమంటే మనం రక్షించబడాలనే సంగతి జగత్తు పునాది వేయబడిపే ప్రారంభంలోనే, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆది నుండి మనం రక్షించబడాలని ఆదిలోనే కోరుకున్నాడు. తర్వాత మనం చూడండి ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయనను లోకంలోనికి పంపలేదు. కనుక మనం చూస్తే దేవునికి మనిషి పట్ల, నీ పట్ల, నా పట్ల ఉన్న ఉద్దేశం ఎంత గొప్పదంటే మనుష్యుడు రక్షించబడాలి, మనుష్యుడు రక్షణ పొందాలి. మనం పుట్టక ముందు కాదు, ఈ సృష్టి పుట్టక మునిపే మన గురించి దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మనము రక్షించబడాలి. ఏమంత ఉద్దేశం ఏంటి దేవునికి? మనం ఏమైనా దేవుడే కదా మనల్ని సృష్టించింది, నిర్మించి అంత చేసింది దేవుడే కదా. మనం ఏమంత అవసరం ఏముంది అంటే మనకు బాగా తెలిసిన వచనాలే మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. దేవుడు మనిషిని చేసినటువంటి మానవుని యొక్క పరిస్థితి ఏంటో ఇక్కడ మనం చూస్తాం. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం. వేటిని? పాపములు అపరాధములు చేయుచు
అనగా అనుసరించి అంటే దేవుడు మనల్ని సృష్టిస్తే మనం ఏం చేస్తూ వచ్చినామంటే దేవునికి ఇష్ట ప్రకారంగా ప్రవర్తించకుండా మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున అంటే లోకంలో ఉన్నట్టుగా ఇష్టానుసారముగా జరిగిస్తా ఉంటిమి. ఏం చేస్తా ఉన్నారు? చదవమ్మా. వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైంటివి. మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. మనము మన ఇష్టానుసారము దేవుడు మనల్ని సృష్టించి మనము ఉద్దేశించిన ఉద్దేశము దేవుడు మనం రక్షించబడాలని ఉద్దేశించడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని సృష్టిస్తే మనం ఎలా తయారైనామంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఇష్టానుసారముగా తయారవుతూ వచ్చినాం. ఇష్టానుసారముగా జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైతూ వచ్చినాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైనటువంటి మనల్ని ఆ ఉగ్రత నుండి తప్పించేదానికే ప్రభు వచ్చినాడు. అందుకే మనం చదువుతాం మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మనల్ని రక్షణ పొందడానికే నియమించను గాని ఉగ్రత పాలవుట కాదు. దేవుడు మనల్ని ఎందుకు నియమించినాడు? మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము రక్షణ పొందవలెను. మనకు రక్షణ గురించి మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, దయచేసి నా జీవితాన్ని మార్చు అని మనం ప్రార్థన చేస్తేనే అయిపోయింది, నేను రక్షించబడినాను అనేటువంటి ఆలోచనతో ఉంటాం. ఈ రక్షణ గురించి ఒక 2-3 వచనాలు మనందరికీ బాగా పరిచయమైనటువంటి 2-3 వచనాలు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉంటున్నాం. ఏంటి రక్షించబడ్డం అంటే ఏంటంటే మొట్టమొదటిగా చూడండి, మనకు అందరి బాగా తెలుసు మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. తర్వాత మనకు అవసరం ఏంటి? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును. రక్షణలో మొదటి మెట్టు ఏమంటే నమ్మి బాప్తిస్మము పొందాల. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం ఆయన నమ్మాల, మనం మారు మనసు పొందాల. మనం మారు మనసు పొంది బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నమ్మితే ఏమొస్తుంది? మనకు అనేక వచనాలు తెలుసు. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు. దేవుడు మనల్ని ఎందుకు అంత రక్షించబడాలని కోరుతున్నాడంటే మన జీవితంలో దేవుని మహిమ ఉండాలి. ప్రభా నా జీవితంలో నీ మహిమ ఉండాలని కోరుకున్నందుకు వందనాలు. నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే, ఇప్పుడు బాప్తిస్మం గురించి సంపూర్ణంగా వివరించే సమయం కాదు, సందర్భం కాదు, కానీ బాప్తిస్మం గురించి ఏం చెప్పబడుతుందంటే బాప్తిస్మం పొందడం మీరు యేసుక్రీస్తును ధరించుకున్నారు అనేటువంటి మాట మనం బైబిల్లో చదువుతాం. బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. పాప స్వభావంతో ఉండి దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క స్వభావంలోనికి స్వరూపంలోనికి మార్చబడాలి. మొట్టమొదటిది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎందుకు రక్షించబడాలని కోరుతున్నాడంటే మన మనస్సు మారాలి, మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి. ఇది మొదటి ఉద్దేశం. చూడండి, రెండవ ఉద్దేశం చూద్దాం. మనం ఇప్పుడు నమ్మినాము, మా బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది. మరి ఇంకా ఏమంటే రెండవ మెట్టు అపోస్తల కార్యము 2వ అధ్యాయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఇంకొక రక్షణానుభవం గురించి ఇంకో మాట వ్రాయబడుతుంది. చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా ఇదే మాట కనపడతా ఉంది. చదవండి. రోమా 10:13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. మనము మారు మనసు పొందడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం మారు మనసు పొందడమే కాదు, ప్రార్థన జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. అనేక సార్లు మనం మారు మనసు పొందినాం చాలుగా అనుకుంటాం. నేను ప్రభుని నమ్ముకున్నాను చాలు, అయిపోయింది, బాప్తిసం కూడా తీసుకున్నాను చాలుగా, నాకేం తక్కువ లేదనుకుంటాం. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నేను మారు మనసు పొందడంతో పాటు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు వారిని జీవితంలోకి వస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాడు, శరీరధారి అయిన దినాల్లో కన్నీళ్లతో మహారోదనలతో ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించినాడు. తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంది, ఎందుకు మనకు ప్రార్థన చేయడం అవసరం, ఎందుకు మనకు ప్రార్థన. అనేకసార్లు మనకు సంఘ ప్రార్థన కూడికలకు కూడా ఆదివారం వచ్చిన దాంట్లో సగం మంది కూడా రామ్, ఉపవాస ప్రార్థన కానీ సంఘ ప్రార్థనకు కానీ మనం అనేకసార్లు దానిని అంత పట్టించుకోం. కానీ ప్రార్థనకు దేవుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే, దయచేసి చదవండి లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము వినండి. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని అది మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మనిషి కుమారుని ఎదుట అంటే యేసుక్రీస్తు ప్రభు రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడేదానికి శక్తివంతుల మగునట్లు, శక్తి గలవార మగునట్లు. మనకు తెలుగులో శక్తి గలవార మగునట్లు ఉంది, ఇంగ్లీష్లో ఏముందంటే ఆయన ఎదుట నిలబడేదానికి యోగ్యులగునట్లు అనే అర్థం వస్తుంది. మనము దేవుని కుమారుని ఎదుట అంటే యేసుప్రభు యొక్క రెండవ రాకడలో మనము నిలబడడానికి మనకు శక్తి అవసరం. మనం యోగ్యత సంపాదించడం ఎట్లా అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా. కాబట్టి దేవుడు మనల్ని రక్షించబడాలని ఎందుకు కోరుతున్నాడంటే, మొట్టమొదటిగా మనము మారు మనసు పొందాలా, రక్షించబడాలని మారు మనసు పొందాలా అనేది మాత్రమే కాదు, తర్వాత మనము ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలా. మనం మారు మనసు పొందడము, రక్షించబడ్డం సరే, తర్వాత ప్రార్థనా జీవితమును మనం కలిగి ఉండాలా. ఇది రక్షణలో దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం. తర్వాత మనం చూస్తే ఈ ప్రార్థనా జీవితము రక్షించబడ్డం మాత్రంగా సరిపోదు. మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం అనేక వచనాలు చూస్తే, మరొక 2 నిమిషాల్లో ముగించేద్దాం. దాంట్లో మనకు అనేక వచనాల్లో మనం చూస్తే ఏముందంటే, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అనేటువంటి మాట మనం చదువుతాం. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, సహించాలి. మన జీవితంలో కొన్ని పోరాటాలు వస్తాయి, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, అయినా వాటిని సహించి మనం రక్షించబడాలా. రక్షించబడడం ద్వారా మనకేం వస్తుంది, రక్షించబడితే ఏమిటి మన ఉద్దేశం అంటే, మనం ఇందాకనే చదివాం, మనిషి కుమారుని ఎదుట నిలబడాలి అంటే ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైనటువంటి మనము నరకానికి కాదు, పరలోక రాజ్యానికి పోవాలి. పరలోక రాజ్యమునకు దేవుని ఎదుటికి పోవాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ప్రభా పాపము చేత అపరాధం చేత చచ్చిపోయి శరీరంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ యొక్క ఉగ్రతకు పాత్రుడైన నన్ను ప్రేమించినావు, నన్ను రక్షించినావు. ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా నీ యొక్క రాజ్యములో నేను కూడా కనబడేటట్లుగా నన్ను చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు అని చెప్పేసి ప్రభువును ఆరాధన చేయాలి. ఇంకొక వచనం చూసుకొని ముగిద్దాం. చూడండి, మనందరికీ తెలిసిన వచనాలే ఇవన్నీ, కొత్త వచనాలు అయితే కాదు. ఏమంటే ప్రభు వాటిని మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయంలోనే, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. ఒక నిమిషం చదవమ్మా. అదేమనగా ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసిస్తే, అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు కొరకు సాక్ష్యపూరితమైన జీవితం మనం బ్రతకాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి ఒప్పుకోవాలి. ఎవరు మనము అంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైనటువంటి వారం, నశించి నరకానికే నాశనానికే వెళ్ళాల్సినటువంటి మనము మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన గురించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన గురించి బయట చెప్తూ ఆయన కొరకు సాక్షిగా జీవించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. మరి మనుషులమైనటువంటి మనం ఎలా ఉన్నామంటే మన గురించి చాలా సంగతులు చూడవచ్చు. మన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో తెలుసు కదా, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారోత్తము, దొంగతనం ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కనుక మనం అపవిత్రులమని తెలుసుకోవచ్చు. తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, వాని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. తలంపులు కాదు, తలంపుల్లో ఉండే ఊహ కూడా చెడ్డదే. హృదయం చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి, వారి ఊహలు చెడిపోయినాయి.
తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు, పాపరోగంతో మానవుడు స్వస్థత లేనివాడిగా అయిపోయినాడు. అలాంటి వాడు హృదయం బాగలేదు, మనిషి తలంపులు బాగలేవు, చూపులు మన తర్వాత ఆలోచనలు ఊహలు ఏం బాగలేవు, శరీరం అంతా కూడా తల మొదలుకొని అరికాల వరకు సంపూర్ణంగా చెడిపోయింది. తర్వాత పోనీ మన మాటలు ఏమైనా బాగున్నాయంటే మన మాటలు కూడా బాగలేవు. బైబిల్ చెప్తుంది, వారి గొంతుక తెరచిన సమాధి, వారు తమ నాలుకతో అబద్ధాలు ఆడతారు, కొండెములాడతారు, భూతం మాట్లాడతారు. మనుషుని యొక్క హృదయం చెడిపోయింది, నోరు చెడిపోయింది. వాని చూపుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, మనిషి బ్రతుకంతా చెడిపోయి, ఇలాంటి చెడిపోయినటువంటి మానవుడు నేరుగా దేవుని యొక్క ఉగ్రత కింద ఉండి నేరుగా నరకానికి వెళ్ళాల్సిన వాడే. అయితే నరకానికి వెళ్ళాల్సినటువంటి ఈ మానవుణ్ణి దేవుడు ప్రేమించి రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ మనిషి బ్రతుకు మారాలి, ఈ మనిషి బ్రతుకు మారి బాప్తిసం ఇచ్చి దేవుని యొక్క సంఘములో చేర్చబడాలి. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదువుతాం, అనుదినము దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ పొందుతున్న వారిని సంఘములో చేర్చున్నాడు. సంఘం ఏమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎత్తబడుతా ఉంది. నీవు నేను కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులో ఉండాలి, పరలోక రాజ్యము చేరాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఉదయకాలం ప్రభుని ఆరాధించాలి. ప్రభు, పరలోకానికి నేను నరకానికి వెళ్ళాల్సిన నన్ను పరలోక రాజ్యం చేరాలని కోరుకున్నందుకు వందనాలు. కాబట్టి మనల్ని పరలోక రాజ్యము చేర్చడానికి ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినాడు. మనము పాపులమైనటువంటి నరకంలో ఉండి ఇష్టానుసారంగా జీవించాల్సిన మనల్ని పరలోక రాజ్యము చేర్చడానికి ఒక పరలోకానికి వచ్చేయండి అని చెప్పలే. ఆయన వచ్చేయండి అని చెప్పకుండా ఆయనే భూమి మీదకి మనుష్యుడిగా దిగి వచ్చినాడు. ఆయనే మానవ ఆకారంలో భూమి మీదకి దిగి వచ్చి ఆయన మన కొరకు మనము చేసిన పాపపు శిక్ష అంతా కూడా కలవసులో భరించినాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మార్కు సువార్త 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చెప్పుకున్న ఈ సంగతులన్నిటికీ, మన పాపం అంతటికీ శిక్ష ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. మనం రక్షించబడాలని ఎందుకు దేవునికి అంత ఉద్దేశము, ఎందుకు అంత కోరిక అనేటువంటిది మనం చూస్తూ వచ్చినాం. చూడండి, ఒక వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కర్లేని మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మనం ఒక్క భూమి మీద ఒక్క పాపి అయిన మానవుడు, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం అంట. తర్వాత మనం ఇంకా చూడండి 10వ వచనం, అటువలే అది పరలోక రాజ్యములో దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతారు. మరి ఏంటి సంతోష విషయం అంటే, చూడండి, హెబ్రీ పత్రిక ఈ సంతోషాన్ని మనకి ఇవ్వడానికి ప్రభు యొక్క ఉద్దేశం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగంలో నుంచి చదువుతాం. 2వ వచనం మధ్యలో ఇంకా సగం నుంచి చదవమ్మా. తన ఎదుట ఉంచబడిన కాదమ్మా, ఓపికతో పరిగెత్తుదము తర్వాత నుంచి చదవండి. ఇందాక మనం చదివాం కదా, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. దేవుని దూతల ఎదుట, దేవుని ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆ సంతోషము కొరకై తాను ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు, సిలువను సహించినాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక సహోదరుడా, సహోదరి, నీవు నేను మారు మనసు పొందితే, నీవు నేను మారు మనసు పొందడం అనేటువంటిదే దేవుని యొక్క సంతోషం. ఆ దేవునికి అంత సిలువను అనుభవించడానికి నీ కొరకు నా కొరకు కలవసులలో మేకులు గుచ్చబడి, ఒళ్ళంతా కొరడా దెబ్బలతో కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన అవమానపరచబడి, సిలువను సహించి ఎగతాళి చేయించుకొని ఉమ్మేయించుకొని అంతగా అవమానపరచబడేదానికి ఏమంత ఇష్టము, ఏమంత ఆనందం. ఆ సిలువ పొందుతున్నప్పుడు మాట వ్రాయబడి చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన
ఆడ ఎదురుగా ఆనందం కనపడతా ఉంది. ఆ ఆనందం కొరకు హింసించబడినాడంట. ఏమిటంత ఆనందం అంటే మనం మారుమనసు పొందుతాము, మనము రక్షించబడతాం. సహోదరుడా సహోదరి, నీవు నేను రక్షించబడ్డం ఆయనకు ఆనందం. నీవు నేను రక్షణ పొందటము, నీవు నేను మారుమనసు పొందడము, నీవు నేను బాప్తిస్మము తీసుకోవడము, నీవు నేను ప్రార్థన జీవితం కలిగి ఉండటము, నీవు నేను సంఘములో చేర్చబడ్డము, నీవు నేను దేవుని బిడ్డలతో కలిసి సంఘముతో కలిసి పరలోకానికి ఎత్తబడ్డము, నీవు నేను దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన ఎదుట నిలబడ్డము, నీవు నేను ఆయనతో కలిసి జీవించడము దేవునికి ఆనందం. ఆ ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఆయన అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి మరణం పొందినవాడుగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో బాగా చెప్తాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడంట. మనుషునిగా పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకొని మన కొరకు ఏమంత కోరిక ఏంటి, ఏమంత ఉద్దేశం అంటే నీవు నేను రక్షించబడాలి. ప్రభువు అనుదినము రక్షించబడుచున్న వారిని సంఘములో చేర్చుచుండెను. సంఘం అనేటువంటిది ఆయన శరీరం. నీవు నేను దేవుని యొక్క శరీరంలోకి రావాలా. నీవు నేను దేవుని శరీరంలో రావడం మాత్రమే కాదు, ఆయన సంఘం ఎత్తబడినప్పుడు నీవు నేను కూడా పరలోకానికి ఎత్తబడాలా. నీవు నేను కూడా శాశ్వతంగా దేవుని యొక్క రాజ్యంలో ఉండిపోవాలా. నరకాన్ని తప్పించబడి శాశ్వతంగా దేవుని రాజ్యంలో ఉండిపోవాలి. నీ కొరకు నా కొరకు నరకాన్ని తప్పించడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికే ఆయన ఈ విధంగా అవమానపరచబడి సిలువను సహించిన వాడుగా ఉన్నాడు. కనుక మనం మరోసారి ఈ భాగం చదువుకొని ముగించుకుందాం. ఆరాధనలో ప్రవేశిస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. కాబట్టి మన ప్రభువుని మనం ఆరాధన చేయడం అనేటువంటిది ఎంతైనా అవసరం. ఆరాధన చేయడం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే మనందరికీ బాగా తెలుసు. ఉదాహరణ చూస్తే ఆదికాండము 8వ అధ్యాయంలో మనందరికి బాగా తెలుసు ఏంటి, జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత ఏమైంది, ఓడ మరి 40 దినాలు 40 రాత్రింబగళ్ళు ఆ యొక్క వరదలు ఉన్నాయి. జలప్రళయం నీటి ప్రవాహం ఉంది. తర్వాత 40 రాత్రింబగళ్ళ తర్వాత నీరు ఆరిపోయింది. ఓడ అరారత్తు కొండ మీద నిలబడింది. నిలబడిన తర్వాత నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ఓడ తలుపు తీసి నోవాహును బయటికి తీసుకొని వచ్చినాడు. నోవాహును బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడంటే, నోవాహు అక్కడ దేవునికి దహన బలి అర్పించినాడు. అంటే దాని ఆ ప్రభువును, ప్రభా ఇంతగా నన్ను రక్షించినావు, యావత్ ప్రపంచం అంతా చనిపోయింది కానీ నేను, నా కుమారుడు, నా కుటుంబం మాత్రం రక్షించినందుకు నీకు వందనాలు అని చెప్పేసి ప్రభువును ఆరాధన చేస్తే ఆ దహన బలికి అక్కడ ఒక మాట వ్రాయబడింది. దేవుడైన యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించినాడంట. ఆగ్రహించడం అంటే ఏంది? ఇంట్లో బాగా నాన్ వెజ్ వండుతారు కదా, నాన్ వెజ్ వండినప్పుడు ఏమైంది, బాగా గుమగుమలు వస్తాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఇంకేమంటారంటే, నువ్వు చేసే గుమగుమల వాసన వీధి చివరికి వస్తుంది అంటారు అనమాట. ఇంత గుమగుమల వాసనకే కడుపు నిండిపోయింది అంటాం చూడు, అదేనమాట. అంత బాగా పీల్చుకొని ఎంత సంతోషపడినాడంటే 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా నోవాహును ఆశీర్వదించెను. నోవాహు ఆశీర్వదించబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభువును ఆరాధన చేసినాడు. మనము ఆశీర్వదించబడకపోవడానికి దేవుడు నన్నేం ఆశీర్వదించట్లే, నా పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు, నేను ఎందుకు బాగుపడట్లే, ఎందుకంటే మనం ఆరాధన చేయకపోవడమే కారణం అన్నమాట. మనం ఆరాధన చేయాలి, ప్రభువును ఆరాధన చేస్తున్నాం కానీ మనం ఆయనకు నచ్చినట్టుగా ఆరాధన చేయాలన్నమాట. ఇక్కడ ఏమంటే అనేక కారణాలు ఉన్నాయి ఆశీర్వదించబడే. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అనేక కారణాలు, ఇది కూడా ఒక కారణం. మనం ఆరాధన చేయటమే ప్రభువునకు సంతోషం. మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు ఈ ఉదయకాలం ఇక్కడికి వచ్చిన మనము కూడా, ప్రభా నువ్వు నన్ను రక్షించడానికి వచ్చినందుకు వందనాలు అని చెప్పేసి ప్రభువుని ఆరాధన చేయాలి. రక్షించినందుకు. ఎందుకు మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే, కొంతమంది ఉంటారు ఆరాధన చేసేటప్పుడు వర్తమానంలో 10 అంశాలు తీస్తే 10 అంశాలు పట్టుకుని ఆరాధన చేస్తారన్నమాట. ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క 5 నిమిషాలు చేసి వాళ్ళే మొత్తం టైం అంతా తినేస్తారు. అలా చేయనక్కర్లే. ఎందుకు అట్లా చేయనక్కర్లేదంటే, ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం, చిన్న పిల్లోడు ఉన్నాడు, సంవత్సరం పిల్లోడు, ఇంకా చిన్న వయసు ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు, అమ్మను నాన్నను అను అని పలికిస్తారు.
ఇంకా అమ్మమ్మ తాతళ్ళు వాళ్ళు నానమ్మలు అయితే ఇంకా వేరే వాళ్ళ అమ్మ దగ్గర కూడా పంపిరు, వాళ్ళే ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. చెప్పు తాతాను అమ్మమ్మను అని పిలవమంటారు. వాళ్ళు కింద మీద పడి ఏదో తాత అన్నాడంటే అయిపోయాయి. ఇంకా వాడిని ముద్దులు పెట్టి వారికి చాక్లెట్లు కొనిచ్చి బిస్కెట్లు కొనిచ్చి వాడిని విడసకుండా ఏం చేస్తారు, ఇంకా వాడిని నలిపి పడేస్తారు అనమాట. ఆన్నే ఆనందం తక్కలేక ఒక చిన్న పిల్లోడు ఒక మాట అమ్మ నాన్న తాత అమ్మమ్మ అని ఒక చిన్న మాట అంటే ఎంత సంతోషమైంది కదా. ప్రభువు కూడా అదే అన్నమాట. మనము చిన్న మాటనే ప్రభు నా కొరకు చేసినావు అని చెప్పేసి మనం హృదయ స్ఫూర్తిగా చెప్పినామంటే ఆయన సంతోషం పట్టలేకుండా మన మీద ఆశీర్వాదాలు ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో కలిసి జీవిస్తాడు. కాబట్టి ఈ రకంగా ప్రభువును సంతోష పెట్టాలని, ఆరాధన చేసి ప్రభువును సంతోష పెట్టాలని ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేరేపించబడుతూ ఉంటున్నాం.